హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో పులిహార చేసి చూపిస్తున్నానండి. ఈ ఉగాదికి ఈ వీడియో చూసి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. కమ్మగా చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు గుడిలో ఇస్తారు కదా పులిహార, సేమ్ అదే టేస్ట్తో ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ఇప్పుడు పులిహోర కోసం ముందు రైస్ని వండుకోవాలి కాబట్టి అది పొడి పొడిగా ఎలా వండుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు కుక్కర్ తీసుకోండి. దాంట్లో నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. అంటే 350 గ్రామ్స్ అలా ఉంటాయి ఈ రైస్ వచ్చి. వీటిని ఇప్పుడు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఒక 2-3 సార్లు. మనం ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, ఒక గ్లాస్ రైస్కి వచ్చి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ రాక్ సాల్ట్ కల్లుప్పు వేసుకుంటున్నాను కొద్దిగా, అలా తర్వాత వేసుకుంటాం కదా సాల్ట్. మీరు నార్మల్ సాల్ట్ వేసుకున్నా పర్వాలేదు. అలాగే దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకోండి. ఇలా పసుపు ముందే అన్న బియ్యంలో వేసుకోవడం మూలంగా రైస్కి బాగా పడుతుంది. అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేయడం మూలంగా మనకి రైస్ అనేది ముద్ద అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. 2 విజిల్ వచ్చిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనకు అన్నం రెడీ అయ్యేలోపు ఇంతలోకి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. చింతపండు నానబెట్టుకుందాము. అందుకోసం ఒక గిన్నె తీసుకోండి. దాంట్లో నేను ఇక్కడ ఒక 60 గ్రామ్స్ అలా చింతపండు తీసుకున్నాను. అంటే ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. ఇది త్వరగా నానాలంటే వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోండి. ఇది మనకి త్వరగా నానుతుంది. ఈ చింతపండు నానేలోపు మనం నెక్స్ట్ ఇంకొకటి రెడీ చేసుకుందాము. పులిహారలో కలుపుకోవడం కోసం ఆవపిండిని రెడీ చేసుకుందాము. ఇది వేసుకొని కలుపుకోవడం మూలంగా పులిహార అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. మనం గుడిలో ఇచ్చే ప్రసాదం ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఇప్పుడు ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక 4-5 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే కొంచెం బరగ్గా ఉన్నట్టు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు రైస్ కూడా మనకి రెడీ అయిపోయి ఉంటుంది కదా పూర్తిగా, అంటే ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు గరిటతో ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి. మరీ ఎక్కువసేపు కలుపుకోవద్దు, ఎందుకంటే వేడి మీద కలిపితే కనుక మెత్తగా అవుతుంది కాబట్టి ఒకసారి పైపైన మొత్తం అంతా కలుపుకొని పక్కన ఉంచుకోండి. అంటే ఇది పూర్తిగా వేడంతా తగ్గనివ్వండి. ఇంతలోకి మనం నెక్స్ట్ చూద్దాము. చింతపండు కూడా నానిపోయి ఉంటుంది కదా, గుజ్జు రెడీ చేసుకుందాము. ఇప్పుడు ఇలా నానిన చింతపండుని తీసుకొని బాగా పిసికేసి తీసుకోండి. అంటే ఆ గుజ్జును మాత్రమే తీసుకోవాలి. అందులోని కొద్దిగా వాటర్ కూడా వేసుకొని తీసుకోండి. ఇది ఇంకా మరగాలి కాబట్టి మరి ఇంత చిక్కగా అవసరం లేదు. కొంచెం వాటర్ కలుపుకొని గట్టిగా పిండేసి తీసుకోండి. చింతపండు గుజ్జు రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం పులిహారకి. అందుకోసం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. దీంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఒక 6-7 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అంటే దగ్గర ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో ఇప్పుడు 1/2 కప్పు వేరుశనగ పప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ కూడా వచ్చి రిఫైన్డ్ ఆయిల్ యూజ్ చేయలేదు, నువ్వుల నూనె వేసుకున్నాను. అదైతే పులిహారకి టేస్ట్ బాగుంటుందని. వేరుశనగ పప్పుని కొంచెం వేయించుకోండి. ఇవి కొంచెం లేటుగా వేగుతాయి కాబట్టి ముందు ఇవి వేసుకొని వేయించుకోవాలి. మీరు కావాలనుకుంటే వేరుశనగపప్పు అంటే తినేటప్పుడు క్రిస్పీగా తగులుతూ ఉండాలి అంటే మీరు ఇలా ఆయిల్లో వేయించుకొని పక్కకు తీసుకొని చివర్లో పులిహార అంతా కలిపేసినాక చివర్లో వేసుకోవచ్చు. వేరుశనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మిగతా తాలింపు కూడా అందులో వేసుకోండి. ఒక 2 స్పూన్లు మినపగుళ్ళు వేసుకుంటున్నాను. మినపప్పు కానీ మినపగుళ్ళు కానీ వేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్లు శనగపప్పు వేసుకుంటున్నాను. ఒక 3/4 స్పూను జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూను ఆవాలు వేసుకోవాలి. ఇవన్నీ వేసాం కదా, ఇవి కూడా ఇంకొద్దిగా సేపు వేగనివ్వండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మిగతా ఇవి కూడా వేసుకోండి. దాంట్లో కట్ చేసుకున్న ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కారానికి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. అలాగే ఎండుమిరపకాయలు కూడా ఒక 5-6 వేసుకోండి. ఆల్రెడీ ఆవాలు ఉన్న ఎండుమిరపకాయలు మిక్సీకి పట్టి ఉంచుకున్నాం కదా, అది వేస్తాం కాబట్టి అందుకని కారం చూసుకొని వేసుకోండి పచ్చిమిరపకాయలు ఇవి వేసేటప్పుడు. అలాగే దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. వేసుకొని
ఈ మొత్తాన్ని వేయించుకోండి. ఈ తాలింపు అంతా కొంచెం ఎర్రగా వేగేదాకా వేయించుకోండి. తాలింపు ఈ విధంగా ఇలా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు చింతపండు గుజ్జును కూడా వేసుకోండి. కొంచెం దగ్గరికి చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. చింతపండు గుజ్జు తాలింపులో వేయడం ఇష్టం లేకపోతే సపరేట్గా కూడా ఉడికించుకోవచ్చు. ఇలా ఉడుకుతున్నప్పుడు దాంట్లో చిన్న ముక్క బెల్లం ముక్క వేసుకోండి. ఇది వేసుకోవడం మూలంగా పులుపు అనేది కంట్రోల్లో ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది పులిహోరది. అలాగే దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. మనం ఆల్రెడీ రైస్ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా, అందుకని చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి సాల్ట్. గుజ్జు ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత దాంట్లో ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ ఇంగు వేసుకోండి. వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి. అలాగే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు దీంట్లో ఆవపిండి వేసుకోండి. మనం ముందు రెడీ చేసుకున్నాం కదా ఆవాలు ఉన్న ఎండుమిరపకాయలు, అది మొత్తం వేసుకోవద్దు, 1.5 స్పూన్ అలా వేసుకోండి. కావాలనుకుంటే మొత్తం రైస్ అంతా కలిపిన తర్వాత టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. మొత్తం ఒకేసారి వేసామంటే కనుక అంటే చేదులాగా ఉండి ఘాటుగా ఉంటుంది. అందుకని రైస్ అంతా కలిపిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసుకోండి. ఇప్పుడు ఈ తాలింపు అన్నంలో కలుపుకోండి. మొత్తం ఒకేసారి వేయొద్దు తాలింపు అంతా, ఇలా కొద్దిగా వేసుకొని కలుపుకోండి. ఎందుకంటే మొత్తం ఒకేసారి వేసామంటే ఒక్కోసారి పులుపు ఎక్కువ అవ్వచ్చు, కాబట్టి టేస్ట్కు తగ్గట్టు ఇలా కొద్దిగా ముందు కొంచెం తాలింపు వేసుకొని మొత్తం రైస్ అంతా కలుపుకోండి. సాల్ట్ కూడా సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. ఒకవేళ తాలింపు మిగిలిపోతే కనుక అదేం వేస్ట్ అవ్వదు. ఒక తడి లేకుండా ఒక డబ్బాలోకి వేసుకొని స్టోర్ చేసుకోండి, అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అది 20 days పైనే ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పటికప్పుడు ఇలా రైస్లో కలిపేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా గుడిలో ఇచ్చే ప్రసాదం పులిహార ఇంట్లోనే. ఈ వీడియో చాలా ఈజీగా పర్ఫెక్ట్గా పగలకుండా చేసుకోవచ్చు. ఈ వీడియో చివరి వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి. ఎవరు చేసినా పర్ఫెక్ట్గా వస్తాయి, పాడవకుండా. అలాగే ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. ముందు పూర్ణం కోసం బ్యాటర్ని రెడీ చేసుకుందాము. అంటే మినపప్పు అవి నానబెట్టుకోవాలి. 1 కప్పు ఇక్కడ నేను మినపగుళ్ళు తీసుకున్నాను. అలాగే దాంట్లోనే బియ్యం కూడా వేసేసుకుంటున్నాను. బియ్యం వచ్చి 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పులు బియ్యం తీసుకోవాలి. నేను ఇక్కడ బియ్యం వచ్చి కంట్రోల్ బియ్యం అంటారు కదా, దోశకి వాడతాం కదా, ఆ బియ్యం యూజ్ చేస్తున్నాను. ఒకవేళ ఈ బియ్యము కనుక మీ దగ్గర లేకపోతే రెగ్యులర్గా వాడే బియ్యమే తీసుకోండి. ఇలా బియ్యం ఉన్న మినపగుళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి. ఒక 6 గంటల సేపైనా నానబెట్టుకోండి. మీరు ఇవి కావాలనుకుంటే సపరేట్గా కూడా నానబెట్టుకోవచ్చు బియ్యాన్ని ఉన్న మినపగుళ్ళని. నేను ఇక్కడ 2 కలిపి నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దాంట్లో ఇప్పుడు శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు నేను వచ్చి ఒక 2 కప్పులు తీసుకున్నాను. మీరు ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు బియ్యం ఇవి తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పులు శనగపప్పు తీసుకోవాలి. తీసుకొని వాటర్ వేసుకొని ఇది 1 గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. మనం ఇలా గంట ముందు నానబెట్టుకోవడం మూలంగా మనకి శనగపప్పు అనేది మెత్తగా త్వరగా ఉడికిపోతుంది. 5-6 గంటల తర్వాత చూడండి, మినపగుళ్ళు ఉన్న బియ్యము నానిపోయి ఉంటాయి. మీరు ఇది కావాలనుకుంటే ముందు రోజు నైట్ కూడా నానబెట్టేసుకొని నెక్స్ట్ డే చేసుకోవచ్చు. ఇలా నానిపోయిన తర్వాత ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇది మిక్సీ గ్రైండ్ చేసుకునేటప్పుడు చాలా కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. నేను ఇక్కడ వాటర్ ముందే వేసుకుంటున్నాను. చాలా కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. పలచనైపోయినా సరే మనకి పూర్ణం బూరెలు కరెక్ట్గా రావు. అందుకని గ్రైండ్ చేసుకునేటప్పుడు బ్యాటర్ అనేది కరెక్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. అంటే మరీ చిక్కగా చేసుకోకూడదు, అలాగని మరీ పలచగా చేసుకోకూడదు. బ్యాటర్ని కొంచెం సెమీ థిక్గా ఉన్నట్టు గ్రైండ్ తీసుకోండి. అంటే చాలా తక్కువ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అవసరానికి తగ్గట్టు వాటర్ వేసుకోండి. ఇది గ్రైండ్ చేసుకున్నప్పుడు మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్గా గరుగ్గా ఉన్నా పర్వాలేదు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉండాలి బ్యాటర్ అనేది. మనకి బియ్యం ఉన్న మినపగుళ్ళు గ్రైండ్ చేసుకొని తీసుకున్నాం కదా, దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బ్యాటర్ని ఒకసారి బాగా కలుపుకోండి. దీంట్లో మీరు కావాలనుకుంటే తినేటప్పుడు బయట పూర్ణం కూడా స్వీట్గా అంటే తీయగా ఉండాలనుకుంటే కనుక 1 స్పూను పంచదార కూడా వేసుకొని కలుపుకోవచ్చు. నేను ఇక్కడ వేయట్లేదు.
బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని పక్కన ఉంచుకోండి. మనకి దోశ బ్యాటర్ నానితే బాగుంటుంది. ఒక 3 నుంచి ఒక 4 గంటల సేపైనా పక్కన ఉంచుకోండి. ఇలా నానడం మూలంగా మనకి పూర్ణాలు అనేవి గట్టిగా రాకుండా సాఫ్ట్గా వస్తాయి. ఒకవేళ ఇలా నానబెట్టడానికి టైం లేకపోతే కనుక వెంటనే వేసేసుకోండి. ఒకవేళ అలా వేసుకున్నప్పుడు గట్టిగా కనుక వస్తున్నట్టు అనిపిస్తే కనుక చిటికెడు వంట సోడా వేసుకోండి. చిటికెడే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. అలాగని ఎక్కువ వేసేసిన సోడా ఆయిల్ పీల్చేస్తాయి. గంట తర్వాత చూడండి, శనగపప్పు నానిపోయింది కదా. ఇప్పుడు ఈ పప్పుని శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా కుక్కర్లోకి తీసుకోండి. దీంట్లో ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ వచ్చి ఇక్కడ నేను 3 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. మనం 2 కప్పులు శనగపప్పు తీసుకున్నాం కదా, దానికి ఇక్కడ నేను 3 కప్పులు వాటర్ వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నా పర్లేదు, అంటే కప్పుకి 2 కప్పులు లెక్క వాటర్ వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మూత పెట్టుకొని 3 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికించుకోవాలి. గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని పూర్తిగా ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి. మనకి శనగపప్పు మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. చూసారు కదా, మనం వేసిన వాటర్ కరెక్ట్గా సరిపోయినాయి కదా. చాలా కొంచెం వాటర్ ఉన్నాయి కదా. మీరు వేసిన వాటర్ ఎక్కువ అనిపిస్తే కనుక తీసేయండి, పర్వాలేదు. పక్కకి కొంచెమే ఉంటాయి కనుక ఉంచేయండి. ఇలా పప్పు మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని అదే కుక్కర్ని పెట్టుకోండి. ఇప్పుడు పెట్టుకొని దాంట్లో ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. బెల్లం తురిమింది వేసుకోవాలి. నేను ఇక్కడ ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్పులు బెల్లం తీసుకుంటున్నాను. బెల్లము శనగపప్పు 2 సమానంగా తీసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మొత్తం అంతా కలుపుకోండి. ఇది దగ్గరికి అయ్యేదాకా ఉడికించుకోవాలి. మనకి శనగపప్పు మొత్తం మెత్తగా అయిపోవాలి. ఇలా పప్పుగా ఉండకుండా మెత్తగా అయిపోవాలి. మనం ఇలా కలుపుకుంటూ ఉండగానే అది మెత్తగా అయిపోతుంది, ఎందుకంటే మెత్తగా ఉడికించుకున్నాం కాబట్టి. ఒకవేళ ఇలా కలుపుకోవడం కష్టం అనిపిస్తే కనుక మీరు శనగపప్పుని ఉడకపెట్టుకున్న తర్వాత మిక్సీకి మెత్తగా గ్రైండ్ చేసుకొని అయినా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, దగ్గరికి ఒక ముద్దలాగా అయింది కదా. జస్ట్ ఇంకొక 2 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. ఇంకొంచెం దగ్గరికి అవుతుంది. అప్పుడు మనకి ఇది రౌండ్ బాల్స్లా చేయడానికి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు లాస్ట్లో దీంట్లో యాలక్కాయల్ని పొడి చేసుకొని వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ అలా వేసుకోండి. వేసుకొని మొత్తం అంతా కలుపుకొని ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉండాలి. ఇది వేడి తగ్గిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది పూర్తిగా వేడంతా తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ముద్దను తీసుకొని మీకు ఎంత సైజులో అయితే కావాలనుకుంటారో అంత సైజులో రౌండ్గా ఇలా బాల్స్లా చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇలా చేయడం మూలంగా మనకి ఈజీగా ఉంటుంది ముందే చేసుకొని ఉంచుకుంటే. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దోశ బ్యాటర్ని తీసుకోండి. దోశ బ్యాటర్ మనం ఒక 3 గంటల అలా నానబెట్టుకున్నాం కదా, అది తీసుకొని ఒకసారి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పూర్ణం తీసుకొని ఇలా దోశ బ్యాటర్లో డిప్ చేయండి. మొత్తం అంతా ఈ బ్యాటర్ దీనికి పట్టినట్టు చూడాలి. ఇలా డిప్ చేసుకొని ఇప్పుడు చేత్తో తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత నెమ్మదిగా ఆయిల్లో వేసుకోండి. ఇలా డిప్ చేసుకొని ఆయిల్లో ఎన్ని అయితే సరిపోతాయో అన్నిటిని వేసుకోండి. నాన్ స్టిక్ ప్యాన్లో అయితే మనకు అంటుకోకుండా బాగా వస్తాయి. వీటిని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ ఇవి ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్లో విరిగినట్టు అనిపిస్తే కనుక వెంటనే ఏదైతే విరిగిపోయిందో అది తీసి దాని మీద కొంచెం ఈ బ్యాటర్ని ఎక్కడైతే విరిగిందో దాని మీద బ్యాటర్ పెట్టేసి మళ్ళీ తిరిగి ఆయిల్లో వేస్తే ఆయిల్ పాడవకుండా విరిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు రెండో పక్కకి తిప్పుకోండి. తిప్పేటప్పుడు జాగ్రత్తగా తిప్పుకోండి. ఇలా 2 పక్కల తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం డిప్ చేసి వేస్తాం కదా దోశ బ్యాటర్లో, అలా డిప్ చేసినప్పుడు మొత్తం అంతా బ్యాటర్ పట్టినట్టు చూసుకోవాలి. సరిగ్గా పట్టకపోతే కనుక ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోయి ఆ ముద్ద అనేది బయటకు వచ్చేసి ఆయిల్ అంతా పాడవుతుంది. అలా ఒకవేళ ఏదైనా పాడైతే కనుక చెప్పాను కదా, దోశ బ్యాటర్ ఎక్కడైతే విరిగిపోయిందో దాని మీద దోశ బ్యాటర్ వేసుకొని మళ్ళీ తిరిగి ఫ్రై చేసుకోవచ్చు. ఇంకొకటి చెప్తాను చూడండి, అయినా సరే ఆయిల్లో వేసినప్పుడు అన్నీ విరిగిపోతున్నట్టు ఏమైనా అనిపిస్తే కనుక దోశ బ్యాటర్లో ఒక 2 స్పూన్ల అలాగా మైదా పిండి వేసుకోండి. వేసుకుంటే అస్సలు విరగవు. మైదా పిండి మనకి బైండింగ్లా పనికొస్తుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ నుంచి బయటికి తీసేసుకోండి.
ఇక్కడ ఇంకొకటి చెప్తాను చూడండి. ఒకవేళ మీకు ఆయిల్లో చేత్తో వేయడం కరెక్ట్గా రాకపోతే కనుక ఇలా రౌండ్ గరిటె ఒకటి ఉంటుంది కదా చిన్నది, ఇలాంటిది ఒకటి తీసుకొని ఇలా గరిటెతో ఆయిల్లో వేసుకోండి. చూసారు కదా గరిటెతో కూడా బాగా వస్తున్నాయి కదా పూర్ణాలు. ఇలా నచ్చితే గనక ఇలా ట్రై చేయండి. చేత్తో సరిగ్గా వేయడం కరెక్ట్గా రాకపోతే కనుక ఇంకొకటి కూడా చూపిస్తాను. గరిటెతోనే కాకుండా స్పూన్తో కూడా మనం వేసుకోవచ్చు. స్పూన్తో కూడా చాలా బాగా వస్తాయి పర్ఫెక్ట్గా. చూసారు కదా పూర్ణాలు విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి కదా. ఈ దసరాకి తప్పకుండా ఈ వీడియో చూసి పూర్ణాలు ట్రై చేయండి. ఎవరు చేసినా పర్ఫెక్ట్గా వస్తాయి పాడవకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.